అత్త నా కోడలు నన్ను అయ్యో ఇదేం మాటనే, ఇదైతే చిన్న మాటనే. ఇంకా ఏమేమో అన్నది, అది నా నోరు నోటికి చెప్పలేనే. ఆవక్క నాకు దాని మీద ఎప్పటి నుంచే డౌటే. అది ఇంట్లోనే పడి తినుకుంటే ఏరుతుంది, పుట్టింటికి పోవంటే పోదు, మళ్ళీ నా మీద సడలు చెప్తుంది. అయినా ఇసుంటే నాకు ముందే గుర్తే నా కోడలు. ఇగో ఇప్పుడే కోడల్ని ఎంత ఆరంలో పెడితే అంత పెట్టాలా, మళ్ళీ నెత్తికెక్కి కూర్చున్నానుకో అస్సలు మన మాట అయినారు. నీకు చెప్తున్నా అర్థమవుతున్నదా? ఇక పెడతాక్క నా సంగతి నా కోడలికి. అది తల్లిగారింటికి ఎట్లా పోదో నేను చెప్తా, ఉండు దాని సంగతి చెప్తా. పో పో, మీ ఇద్దరు కయ్య మాడితేనే కానీ నాకు మనశాంతిగా ఉంటుంది. అయినా మీరిద్దరంతా మంచిగా కలిసి ఎట్లుంటారు నాకు అర్థం కాదు. అయినా ఈ ఊళ్ళే కలిసి ఉంటే మంచిగా నేను నా కోడలు కలిసి ఉండాలా. అయినా వేరే వాళ్ళు కలిసి ఉంటే నేను ఎట్లా ఓరుకుతా? అంతా నీ కొట్టేదాకా నీ ఇడిసబెట్టా. ఇక నీ మనసు చల్లబడ్డదాయే, వాళ్ళిద్దరిని ఈడగొట్టేదాకా నీ పానం చల్లగా లేదు. కానీ మంచిగా కలిసి ఉంటావు, నీ విడగొడితే నీకేమత్తదే? ఆగో, ఈ ఆడోళ్ళ విషయం నీకెందుకు? నువ్వు మోగోనివా ఆడగుండ్లోనివా? పో, నీ పని నువ్వు చూసుకోపో పో. నీ అవా, నేను అగ్గం చేసుకున్నప్పటి నుంచి నేను ఆడగుడ్లో అయిపోయినే. నా మాట ఎప్పుడు విన్నవే నువ్వు?